భగవద్గీత 14వ శ్లోకం 14వ అధ్యాయం 12వ శ్లోకం. లోభాపరవృత్తిరారార్మభ కర్మణామస్య స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భావం: భరతకుల శ్రేష్ఠుడు ఓ అర్జున, రజోగుణం అభివృద్ధి నొందినప్పుడు మనుజుని యందు లోభత్వము, కార్యములందు ప్రవృత్తి, కామ్య నిషిద్ధ కర్మములను ప్రారంభించుట, మనశ్శాంతి లేకుండుట, లేక ఇంద్రియ నిగ్రహము లేకుండుట, ఆశ అను నివి పుట్టుచుండును. రజోగుణం అభివృద్ధి నొందినప్పుడు మనుజుడు ఏవేవో లేనిపోని కర్మలను, వ్యవహారములను పైన వేసుకొనుచుండును. తత్ఫలితముగా అతనికి శాంతి ఉండదు. ప్రవృత్తి ఉండే ఎల్లప్పుడూ ఆసక్తి చుండును కానీ, నివృత్తి అందు కానీ అతని తినుచున్న ఆహారము రాజసముగానే ఉండును. నడక, మాటలు కూడా రాజసములుగానే ఉండును. అతని హృదయము అందనేక విషయాశయాలు తిరుగుచుండును. ఇంద్రియ నిగ్రహం అతని పూజ్యము. మామిడికాయ పక్వమును కాకుండా పొల్లగా నుండి స్థితికి ఈ రజోగుణయుతిని పోల్చవచ్చును. మరియు రజోగుణమునకు రావణాసురుని దృష్టాంతము చెప్పవచ్చును. ఈ శ్లోకమునందు రజోగుణము కలవారికి శాంతి ఉండునని తెలిపి ఉండుట వలన శాంతి నొందుట మార్గము రజోగుణమును హృదయము నుండి తొలగించుటకు అని స్పష్టమవుతున్నది. అంతే.